చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ ఒక ఆరోపణ చేస్తుంది, కేసీఆర్ డైరెక్షన్ లోనే బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేశారు అంటున్నారు, నిజమేనా? సార్ ఇప్పుడు కేసీఆర్ గారి డైరెక్షన్ లో ఎంపిక చేసింది కాబట్టి 1.5 year పట్టింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చినప్పుడే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి అది కంటిన్యూగా 1.5 year పట్టింది. ఇందులో రాజా సింగ్ గారిని చేస్తారని ఒకసారి అన్నారు, పాయల్ శేఖర్ అన్నారు, ఈటల రాజేంద్ర గారు అన్నారు. లాస్ట్ లక్ష్మణ్ గారు చేస్తారని కూడా వార్తలు వచ్చినాయి. ఎందుకంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేయకుండా బీజేపీ నేతను మహేష్ రెడ్డి గారు చేసి తర్వాత బీసీని రాష్ట్ర అధ్యక్ష చేస్తానని చర్చ జరిగింది. బీసీలు 3 గెలుచున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఒకరు అరవింద్ గారు, సంజయ్ గారు, ఈటల రాజేంద్ర గారు. మరి ఈటల రాజేంద్ర గారు, సంజయ్ గారు, లేకపోతే పాయల్ శంకర్ గారు, లేకపోతే లక్ష్మణ్ గారు, ఈ 4 ఎవరో చేస్తారని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా భావించింది. ఏమనంటే భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ మాత్రం బీసీలను అనవదొక్కే ప్రయత్నం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళ నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు. రాజాసింగ్ గారు అయితే ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావద్దని చెప్పి కోరుకున్న వాళ్ళు ఎక్కువ మా పార్టీ అని చెప్పేసి కేసీఆర్ గారి డైరెక్షన్ నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా వారే మాట్లాడారు. రాజాసింగ్ గారు మాట్లాడిన మాటలే మీ మాట్లాడినే కాదు. అదే కాకుండా నిన్న నామినేషన్ ప్రక్రియలో భాగస్వాములైన వాళ్ళు కూడా ఈటల రాజేంద్ర గారు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే బీసీలు కావాలని కోరుకున్న వాళ్ళంతా కూడా ఆ నామినేషన్ ప్రక్రియకి హాజరు డికేఆర్ గారు వచ్చారు అక్కడ. అదే కాకుండా అరవింద్ గారు రాలేదు, అదే కాకుండా ఈటల రాజేంద్ర గారు రాలేదు, రాజాసింగ్ గారు రాలేదు, పాయల శంకర్ గారు కూడా కనబడిన పరిస్థితి. ఎవరైతే ఈటల రాజేంద్ర గారు కావచ్చు, బీసీలు కావద్దని చెప్పి కోరుకున్న వాళ్ళంతా కూడా ఆ నామినేషన్ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దయచేసి ఇక బీసీల గురించి మాట్లాడే మాటలు బంద్ చేసుకోవాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 42% ఎప్పుడు ఇస్తారు చెప్పినారు. మీ పార్టీలో దిక్కు లేదు. మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి ఒత్తిడి జనగణలో కులగల చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి మరి తెలంగాణ రాష్ట్రం చూస్తే భిన్నంగా కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ఏం చెప్తే నడుస్తుందని చెప్పేసి మొదటి నుంచి తెలంగాణ సమాజంతో కూడా ఆనాడు బండి సంజయ్ గారు తీసేసి కిషన్ రెడ్డి గారు పెట్టారు. కిషన్ రెడ్డి గారు తర్వాత బెటర్ అయిపోయలేదు. అదే కాకుండా బీజేపీకి 2023 ముందుకి 3 ఎమ్మెల్యేలు ఉండే, రాజా సింగ్ గారు, రాజేంద్ర గారు, అదే రఘునందన్ రావు, 3 కూడా బీజేపీ నేత ఎన్నుకోని పరిస్థితి. ఆనాడు కేసీఆర్ గారి పెట్టొద్దు పెట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ గారి పలానా పెట్టంటే పలానా పెట్టే. ఎందుకు చరణ్ గారు మీరు పదే ఆరోపణలు చేస్తున్నారు, కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తుంది, కేసీఆర్ పెట్టద్దంటే పెట్టలేదు, కొత్త అధ్యక్షుని కూడా కేసీఆర్ ఎంపిక చేశారని. ఎందుకు అసలు కేసీఆర్ డైరెక్షన్ ఎందుకు ఎంపిక చేస్తారు? బీజేపీకి ఆ గతి పట్టింది. వాళ్ళకి జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు ఉంటాడు, వాళ్ళకి ప్రధానమంత్రి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, ఎందుకు అట్లా చేస్తారు? రాష్ట్రం ఎందుకు చేస్తారంటే మీరు చూడండి, ఇంకోటి కూడా కార్పొరేట్ ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. 2023 తర్వాత గ్రాండ్ అదేవిధంగా లోకల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్ చేస్తే భారతీయ జనతా పార్టీ 120 ఓట్లు అక్కడ పోటీ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మొన్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి. కాబట్టి ఇద్దరు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. కాబట్టి ఒక్కరు పోటీ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్ ఒకసారి చేస్తా ఉన్నాడు. పార్లమెంట్ ఎలక్షన్ గొడుగుతా అమ్ముడుపోయిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ సన్నర్ అయితే భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే కేంద్రంలో ఎంపీలకు అవసరం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మిత్రమా ఒక్క నిమిషము. ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలు ఎంత ఆశ్చర్యంగా గొంగళ్ళ కూర్చొని మీరు మా గురించి కామెంట్ చేస్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు వారు సంవత్సరంన్నర బీఆర్ఎస్ పోటీ చేయకపోతేనే బీజేపీ గెలుస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు. సంవత్సరంన్నర కాలం దాకా ఆపినరు అధ్యక్ష పదవిని ఎన్నుకోకుండా అని చెప్తా ఉన్నారు కదా. ఎన్నికైన ప్రభుత్వం మిత్రమా, ఎన్నికైన ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పటికి ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. అరే మా మంత్రివర్గ విస్తరణ నేనేమంటున్నానంటే పాలన మాదేమో పార్టీ అధ్యక్ష పదవి ఉన్నా లేకున్నా అనేది మీ రాష్ట్రానికో లేకుంటే ప్రజలకో ఇబ్బంది కలిగే అంశం కాదు కదా. ప్రజలకి పాలనకి ఇబ్బంది కలిగే మంత్రివర్గ విస్తరణ కూడా సంవత్సరంన్నర దాకా చేసుకోలేకపోయారు కదా. 40 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి నేనేమంటున్నా ఇంకొక విషయం ఏమంటున్నారంటే వారు కేసీఆర్ మేము పోటీ చేయకపోతే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయకపోతే మేం చేస్తాం అన్నారు కదా. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరికీ తెలంగాణ సమాజానికి అర్థమైంది కానీ మన మిత్రుడు చరణ్ కౌశిక్ గారికి అర్థమైతలేదు. ఇద్దరు పోటీ చేసిండ్రండి కామారెడ్డిలో. రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిరు, కేసీఆర్ గారు పోటీ చేసిరు. ఇద్దరిని ఓడగొట్టినాం కదా. ఆ ఘనత గురించి మాట్లాడతలేరు ఎందుకు?
మీరు ప్రాతినిధ్యం వహించే మహబూబ్నగర్ పార్లమెంట్, ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా గెలిచినాం మేము. ముఖ్యమంత్రి గారు అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి కూడా గెలిచినాం మేము. మీకు అర్థం కాని అంశాలు చాలా ఉన్నాయి మిత్రమా. అర్థమయ్యి అర్థం కాకుండా మాట్లాడితే దీన్ని ఎవడేం చేయలేడు. ఇంకొక విషయం, ఇంకొక చిన్న విషయం, మీరు అమ్ముడు కొనడం, నేను కంప్లీట్ చేస్తా. మీరు అమ్ముడు పోవడం కొనడం గురించి కాంగ్రెస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. ఒకటే అంశం చెప్పి నేను క్లియర్ చేస్తా. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఆషామాషిగా లేదు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ. ఒక ప్రత్యర్థి పార్టీ చెప్తే లేదనుకుంటే ఆయన ఆ ఆలోచనలకు అనుగుణంగా మా పార్టీ అధ్యక్షుడిని నియమించుకునే దుస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉందంటే దీనికంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు. అది కాదు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయ పార్టీ. మీ పార్టీ పతనం ప్రారంభమవుతుంది. రామచంద్రరావుని ఏదైతే మీరు అనుకుంటున్నారో నవ్విన నాపచేనే పండే విధంగా, మీరు ఏదైతే రామచంద్రరావు గారు బలహీనుడని అనుకుంటున్నారో అదే రామచంద్రరావు గారు రామబాణం సంధిస్తే ఈ రెండు పార్టీలు గల్లంత అయితే తెలంగాణలో చూయిస్తాం. మేము అది చేసి చూయిస్తాం. తస్మాత్ జాగ్రత్త. చెప్పండి కౌశిక్ గారు, నవ్విన నాపచేనే పండుతుంది అంటున్నారు. చెప్పండి. 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఇక్కడ తీర్మాన మల్లన్న గెలిచిన పరిస్థితి. మహబూబ్నగర్ లో అదే లోకల్ బాడీలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయకపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం పోతే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది. ఎంపీ ఎలక్షన్ లో చూడండి, ఒకసారి చెక్ చేసుకుని ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గుండు గుత్తగా భారతీయ జనతా పార్టీ సరెండర్ కావడంతో 2005లో బీఆర్ఎస్ పార్టీ 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో ఏకంగా 9 మంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గుండు 7 స్థానాలు డిపాజిట్ అయిన పరిస్థితి. ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37% వచ్చిన ఓటు బ్యాంక్ 17% పరిమితమైంది. తెలంగాణ సమాజం ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించిన తెలంగాణ సమాజం అంతా తెలుసు కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జాగృతి పార్టీగా మారింది. ఆంధ్రలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్రంలో ఒప్పందం పెట్టుకున్నారు. దానికి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అదే రామచంద్ర గారు ముగ్గురు సహకరిస్తామన్నారు వాస్తవం. కాబట్టి తెలంగాణ సమాజానికి అంతా కూడా అర్థమైంది. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చి వీలే తెలంగాణ చేయడం మండలాలు అన్ని రకాల రాజకీయ విశ్లేషకులు శేష్ గారు ఉన్నారు. శేష్ గారు అడుగుదాం.